హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి మన జీవితంలో ఎవరు మనకంతగా ఇంపార్టెంట్ అంటే మన బంధువుల, మన స్నేహితుల, మన పిల్లల, మన భర్త, మన తల్లిదండ్రుల అనే దాని మీద స్టోరీ అండి. నిజంగా ఈ స్టోరీ వల్ల ఇందులో మోరల్ వాల్యూ కూడా దాగి ఉంది. స్టోరీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. స్టోరీ వల్ల మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకొని మన జీవితంలో మనము ఈ విధంగా మనం పాటించుకోవచ్చండి. మనము స్టోరీలోకి వెళ్దాము. ఇక్కడ ఒక ప్రొఫెసరు ఒక క్లాస్లో పిల్లలందరినీ అంటే అక్కడ ఉన్న విద్యార్థులందరినీ కూడా మీ మీ జీవితంలో మీకు ఎవరంటే ముఖ్యమో, ఎవరంటే ఇష్టమో, అంటే తల్లిదండ్రులు ముఖ్యమా, భార్య పిల్లలు ముఖ్యమా, కడుపున పుట్టిన పిల్లలు ముఖ్యమా, స్నేహితుల, బంధువుల, ఇలా మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ పేర్లు ఇక్కడ బోర్డు మీద వచ్చి రాయమని చెప్తాడండి. అందులో ఒక అమ్మాయిని పిలుస్తాడు. పిలిచి ఆ అమ్మాయికి రీసెంట్గా మ్యారేజ్ అవుతుంది. ఒక 6 నెలల బాబు కూడా ఉంటాడు. అయితే ఆ అమ్మాయిని పిలిచి బోర్డు మీద నీకు బాగా కావలసిన వాళ్ళు, నీకు సంబంధించి నువ్వు కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఒక 30 మంది పేర్లు బోర్డు మీద రాయమని చెప్తాడు. ఆమె గబగబా పేర్లన్నీ అంటే బంధువుల పేర్లు, స్నేహితుల పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, భర్త, భార్య, పిల్లలందరి పేర్లు రాస్తుంది. ఒక 30 మంది పిల్లలు. అట్లా రాసిన తర్వాత ప్రొఫెసర్ అడుగుతాడు, ఇందులో ఒక 3 పేర్లు నీకు ఇక అవసరం లేదు, వాళ్ళతో నీకు సంబంధం లేదు అన్న వాళ్ళ పేర్లు 3 తీసేయమని చెప్తాడు. అప్పుడు ఒక 3 స్నేహితుల పేర్లు తీసేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ప్రొఫెసర్ అమ్మాయితోటి నీకు అంతగా ప్రాధాన్యత లేని వాళ్ళు, నీకు ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు ఒక 3 పేర్లు చెడిపోయి అంటారు. ఆ అమ్మాయి మళ్ళీ ఒక 3 పేర్లు చెడిపిస్తుంది. మళ్ళీ ప్రొఫెసరు నీకు నీ లైఫ్లో వాళ్ళు ఇంపార్టెంట్ కాదు అన్నవాళ్ళు ఒక 3 పేర్లు చెడిపోయి అంటాడు. అలా ఆ అమ్మాయి 3 పేర్లు చెడిపేసుకుంటూ పోతుంది. అలా ప్రొఫెసర్ చెప్తున్నాడు, ఈ అమ్మాయి చెడుపుతుంది. అలా ప్రొఫెసర్ చెప్తున్నాడు, ఇలా అమ్మాయి చెడుపుతుంది. ఆఖరికి ఒక 5 పేర్లు మాత్రమే ఉన్నాయండి. ఉండేసరికి అప్పుడు ప్రొఫెసర్ ఏం చెప్తాడా అని క్లాస్లో అంతా కూడా నిశ్శబ్దంగా అల్లుకొని ఉత్కటంగా చూస్తున్నారు విద్యార్థులందరూ. ఇంకా ప్రొఫెసర్ ఇంకా ఏం చెప్తాడు, ఇది ఒక గేమ్ కాదు, నిజంగా రియల్ లైఫ్లో మనకి కూడా సంబంధించిందని వాళ్ళందరూ అర్థం చేసుకొని దానికోసం ఆతృతగా ఏం చెప్తాడు, ఏం ఆన్సర్ వస్తుందని ఉత్కటంగా చూస్తూ ఉంటారు. అయితే ప్రొఫెసర్ మళ్ళీ కూడా ఇందులో నీకు ప్రాధాన్యత లేని వాళ్ళు, ఇంకా నీకు వద్దు అనుకున్న వాళ్ళు, అంటే నీకు ఎవరైతే ఇంపార్టెంట్ కావాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళని ఉంచేసి మిగతా ఒక 2 పేర్లు చెడిపేయమంటారు. అప్పుడు ఆ అమ్మాయి బోర్డు మీద ఎవరి పేరు చెడపాలో అర్థం కావట్లేదు. అక్కడ ఉన్నది తల్లి, తండ్రి, భర్త, పిల్లలు, అంతే. ఇంక అందరి పేర్లు అందరూ కూడా ఇంపార్టెంట్ వాళ్ళే. అయినా కూడా చెడపాలి కాబట్టి ఒక్క నిమిషం మౌనంగా వహించి ఆలోచించుకొని తల్లిదండ్రుల పేర్లు కొట్టేస్తుంది. కొట్టేసిన తర్వాత ప్రొఫెసరు ఇంకా 3 ఉన్నారు కదా, ఇంకిద్దరు ఉన్నారు కదా, అందులో ఒక పేరు ఎవరు నీకు ముఖ్యమో ఒక పేరు మాత్రము ముఖ్యమైన పేరు ఉంచేసి నీకు ముఖ్యం కాని వాళ్ళ పేరు చెడిపోయి అంటాడు. అప్పుడు ఆమె తన కడుపున పుట్టిన బిడ్డని పేరు చెడిపేస్తుంది. అక్కడ ఒక భర్త పేరు మాత్రమే ఉంటుందండి. అప్పుడు ఆ ప్రొఫెసరు ఇలా అంటాడు, అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేర్లు చెడిపేశావు, నీ కడుపున పుట్టిన నీ బిడ్డ పేరు కూడా చెడిపేశావు, ఎక్కడో బయట ఇంటి నుంచి వచ్చిన నీ భర్త పేరు మాత్రము బోర్డు మీద ఉంచినావు, దానికి కారణం ఏంటి అని ఆ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ఈ విధంగా సమాధానం చెప్తుంది, నా తల్లిదండ్రులు నాకన్నా ముందే పోతారు కాబట్టి నేను వాళ్ళని అంటే కొంచెం నేను చూసుకోలేను, నాకంటే ముందు వెళ్ళిపోతారు కాబట్టి. ఇక నా కడుపున పుట్టిన పిల్లవాడు అంటారా, ఆడు పెద్దయ్యి ఏదో చదువు కోసమో బిజినెస్ కోసమో పెళ్లి చేసుకొని బయటికి వెళ్ళిపోతాడు అని చెప్తుంది. ఇక తర్వాత ఉన్నది భర్త మాత్రమే కాబట్టి నాకు నా తల్లిదండ్రుల కన్నా, నా కడుపున పుట్టిన బిడ్డ కన్నా నాకు జన్మాంతము జీవితాంతము తోడుండేది నా భర్త ఒక్కడే మాత్రమే నాకు తోడుంటాడు. అందుకే నేను నా భర్తని మాత్రమే అక్కడ బోర్డు మీద ఉంచాను అని ఆ అమ్మాయి చెప్తుంది కదా అండి. నిజంగా ప్రతి ఆడపిల్ల జీవితంలో నిజంగా తల్లిదండ్రుల కన్నా
అలాగే కడుపున పుట్టిన పిల్లల కన్నా భర్తతోటే జీవితాంతం తోడు అనేది ఉంటుందండి. అంటే అంటే మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, అక్కచెల్లెలు కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మధ్యలో వచ్చి అందరూ మధ్యలోనే వెళ్ళిపోతారు. కానీ జీవితాంతం తోడుండేది మాత్రము ఒక భర్తేనండి. కాబట్టి మనం ఏ తోడునైతే మనము జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నామో ఆ తోడుతోటి మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే మనము కొన్ని నియమాలు పాటించుకొని కొన్ని జాగ్రత్తలు వహిస్తే మనం ఆ బంధాన్ని కలకాలము కాపాడుకోవచ్చండి. కాబట్టి మీకు ఈ స్టోరీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా బంధాన్ని గౌరవించి తోడును ఎంచుకొని మంచి ముందుకు సాగుతారని కోరుకుంటున్నాను.